హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమేజింగ్ అమ్మో. మనం ఇవాళ వీడియోలో బగారా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 4 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ని అయితే తీసుకున్నానండి. బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ వేసి ఒక 1 అవర్ అయితే నానపెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోకి గీని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ బగారా రైస్ టేస్ట్ గీతో చేస్తేనే సూపర్గా ఉంటుందండి. ఇంకా ఇక్కడ గీ అంతా బాగా మెల్ట్ అయ్యాక మనము బిర్యానీ స్పైసెస్ని అయితే 1 బై 1 అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు బిర్యానీ ఆకును, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఇంకా అలాగే మిరియాలు, యాలకులు, రాతి పువ్వు, జాపత్రి, జీలకర్ర అయితే అన్ని తీసుకొని 1 బై 1 అయితే మనము వేడి చేసిన గీలో అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి లేకున్నా కూడా మనకు షాప్స్లో 5-10 రూపీస్లో హోల్ గరం మసాలా ప్యాకెట్స్ దొరుకుతాయండి. వాటినైనా యాడ్ చేసుకొని ఇక్కడ గీలో యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇంకా తర్వాత ఒక కప్పు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా రోస్ట్ చేసుకోవాలండి. బాగా కలర్ చేంజ్ అయ్యి ఆనియన్స్ అంతా బాగా వేగాలండి. బాగా వేపుకున్నాక ఇందులోనే ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా వేపుకోవాలండి. ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్నాక ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1-1.5 స్పూన్ అయితే యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలండి. ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక 1.5 టీ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని మొత్తం మసాలాకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇంకా తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను, పుదీనాను కూడా యాడ్ చేసి ఇవంతా కలిసేలాగా కొంచెం పచ్చివాసన పోయే వరకు మొత్తం అన్నిటినీ బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు ఫైనల్గా సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. ఇంకా లాస్ట్లో కూడా మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇలా ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మొత్తం ఒకసారి ఈ పేస్ట్ని అంతా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మొత్తం పచ్చివాసన పోయే వరకు కలుపుకున్నాక ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసుకొని మొత్తం మసాలా మొత్తం రైస్కి పట్టేలాగా బాగా కలపాలండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇక్కడ బాగా కేర్ఫుల్గా వాటర్ని యాడ్ చేయండి. ఇక్కడ ఎందుకంటే బాస్మతి రైస్ని మనం ముందుగా 1 అవర్ వరకు నానపెట్టాం కాబట్టి ఓన్లీ 4 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ అయితే యాడ్ చేస్తే మొత్తం రైస్ అంతా విరిగిపోయి ముద్దలాగా అవుతుంది. సో ఓన్లీ 4 గ్లాసెస్ని అయితే యాడ్ చేసుకొని కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు చూడాలండి. తర్వాత ఒక విజిల్ వచ్చిన తర్వాత 20 మినిట్స్ అలానే వదిలేసేసి తర్వాత చెక్ చేసి చూస్తే మనకు పర్ఫెక్ట్ బగారా రైస్ అయితే తయారవుతుంది. ఇప్పుడు బిర్యానీ, ఫ్రైడ్ రైస్లే కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేసి చూడండి. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సబ్స్క్రైబింగ్. బాయ్.